అందరికీ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకుందాం. అంగన్వాడీ సిస్టర్స్ మరియు తెలంగాణలోని నిరుద్యోగ మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భారీగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. దాదాపు 50,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా భారీగా జాబులు నింపాలని చెప్పేసి నిర్ణయించింది. ఇక అంగన్వాడీ టీచర్లు ఎంతో కాలంగా ఇన్ఛార్జి బాధ్యతలతో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగ మహిళలందరూ కూడా వివిధ జిల్లాల్లో వివిధ గ్రామాల్లో మరి ఎప్పుడు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది. మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక బ్రేకింగ్ న్యూస్గా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఫైల్పై సంతకం చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, తర్వాత 7,837 హెల్పర్ పోస్టుల భర్తీకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ చరిత్రలోనే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి మొదటి వారంలో ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో అంగన్వాడీ టీచర్ల భర్తీ ఇంత భారీ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఖాళీలు భర్తీ చేసినప్పటికీ ఇంత భారీ రిక్రూట్మెంట్ అంటే ఇదే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక అన్ని రకాల పోస్టుల భర్తీ ప్రక్రియనైతే తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే మరి 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, తర్వాత 7,837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనుంది. ఇక్కడ మినీ అంగన్వాడీలను కూడా మెయిన్ అంగన్వాడీలుగా మార్చారు కాబట్టి మినీ అంగన్వాడీలకు సైతం దాదాపు 3,500కు పైగా ఆయా పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఇక మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీగా మార్చి వారికి మెయిన్ అంగన్వాడీ జీతాలు కూడా ఇస్తారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక చాలామంది ఆయాలకి 50% ఆయాలకి ప్రమోషన్ల ద్వారా అంగన్వాడీ టీచర్ అయ్యే అవకాశం కూడా దక్కుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు ఇటు ప్రమోషన్, అదేవిధంగా కొత్తగా నిరుద్యోగ మహిళలందరికీ కూడా మరి అంగన్వాడీ ఆయా పోస్టులు టీచర్ పోస్టులు దక్కించుకునే అవకాశం అయితే దక్కింది తెలంగాణలో. ఇది ఇటు అంగన్వాడీ టీచర్లకి మరియు ఆయాలకి మరియు నిరుద్యోగ మహిళలందరికీ కూడా ఒక తీపి కబురని చెప్పుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ జారీ చేయనున్న ఆయా జిల్లా కలెక్టర్లు ఆల్రెడీ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించి ఈ ఖాళీల మీద చాలా కాలంగా దృష్టి అయితే పెట్టలేదు ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలకు కూడా టీచర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 50% పోస్టులు, మిగిలిన 50% పోస్టులను డైరెక్ట్గా నిరుద్యోగ మహిళలతో నింపే అవకాశం ఉంది. కాబట్టి ఇది అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి మరియు అందరికీ నిరుద్యోగ మహిళలందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 14,236 పోస్టులు భర్తీ చేస్తుంది. ఫైల్పై ఆల్రెడీ సీతక్క గారైతే సంతకం కూడా చేయడం జరిగింది. ఇది కాబట్టి దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీకు అంగన్వాడీ టీచర్ జాబు మరియు ఆయా పోస్టు వచ్చే వరకు అంగన్వాడీ ఆయాలకి టీచర్గా ప్రమోషన్, అంగన్వాడీ టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చేందుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఇక నిరుద్యోగ మహిళలందరికీ, మహిళా సోదరిమణులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అంగన్వాడీ టీచర్ పోస్టు ఆయా పోస్టులు సాధించాలి అనే విషయంలో కూడా మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.